హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మేము బార్బిక్యూ గ్రిల్ చికెన్ చేయబోతున్నాం. అందుకోసం అయితే నేనైతే అమెజాన్లో బార్బిక్యూ గ్రిల్ అయితే ఆర్డర్ పెట్టాను కొత్తది. ఇది మొత్తం సెట్ కూడా వస్తుంది. తక్కువ రేట్ ఎక్కువ లేదు, ఒక 900 దాకా వస్తుంది. ఇదైతే అమెజాన్లో మొత్తం స్టిక్స్ అన్నీ వస్తుంది దీంట్లోనే. ఈ బార్బిక్యూ గ్రిల్ చికెన్ చేయడానికి అయితే ముందుగా 1 కిలో చికెన్ తీసుకున్నాను. అందులోకి కడిగేసి పెట్టుకునేసి కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే గరం మసాలా, తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అయితే రాక్ సాల్ట్ వేసుకున్నాం, మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీరైతే. నెక్స్ట్ అయితే కొద్దిగా చిల్లీ పౌడర్, తగినంత అయితే వేసుకోండి. చిల్లీ పౌడరు ఎక్కువ స్పైసీ కాకుండా స్పైసీ వేసుకోండి. నెక్స్ట్ అయితే ధనియా పౌడర్ వేసుకుందాం. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు పెరుగు వేసుకుందాం, కొద్దిగా కర్డ్, నెక్స్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ అయితే కొద్దిగా లెమన్, నిమ్మరసం అయితే పిండుకుందాం, ఒక హాఫ్. ఇప్పుడైతే వీటన్నిటిని ముక్కలకి మసాలా తగిలే వరకు రప్ప రప్ప అని కలుపుకోవాలండి. ఎంత రప్ప రప్ప అంటే అంత టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకోవాలండి. ముక్కలకి మసాలా తగలల్ల. ఉప్పు కారం ముక్కలు తగిలితేనే గ్రిల్ చికెన్ కి బాగుంటది టేస్ట్ అయితే. అలా కలుపుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, కరివేపాకు అన్ని కడిగేసి కట్ చేసుకుని మిక్సీకి అయితే వేసుకుందాం. ఇది కూడా గ్రిల్ చికెన్ కి. ఇప్పుడైతే మిక్సర్ ఆన్ చేసి గ్రైండ్ చేసుకునేసి ఆ పేస్ట్ అయితే ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ లెక్క అయితే వేసుకోవాలి. కొద్దిగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి రప్ప రప్ప అని కలుపుకోవాలి. మన ఫేమస్ డైలాగ్ రప్ప రప్ప అని. ఇప్పుడు అలాగే రప్ప రప్ప అని కలిపేసుకోవాలి దీన్ని. ఇది కూడా ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ముక్కలకి అంటుకునేసి మనం కాల్చినప్పుడు అయితే ఆ ఫ్లేవర్ అలాగే ఉంటది. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం లాస్ట్ లో. ఆయిల్ వేసుకుని ఇంకోసారి కలిపేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి దీన్ని అయితే. అంతలోపల మనం అయితే బార్బిక్యూ కి రెడీ చేసుకుందాం. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకునేసి ఎప్పుడైతే మనము చాలా కష్టపడుతున్నామండి ఈ బార్బిక్యూ చేసుకోవడానికి అయితే. పెట్రోల్ పోసి పేపర్లు వేసి ఏం చేసినా కూడా అదైతే
బొగ్గులు అంటుకోలేదు. మేమైతే ప్యాకెట్ బొగ్గులు తెచ్చుకున్నాము. చార్కోలు అస్సలు మోసపోయినాం. మన ఇంట్లో ఉండే బొగ్గులు అయితే త్వరగా అంటుకుంటాయి. మాకు తెలియక ఫస్ట్ టైం కాబట్టి మేము ప్యాకెట్లో తెచ్చేసుకొని మళ్ళీ ఇంకా ఆయిల్ అనేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఆ బొగ్గులు అయితే వేడి చేసుకుంటున్నాం. బొగ్గులు వేడి చేసుకుని అయితే తర్వాత అదే దాంట్లో ఎయిర్ బ్లోవర్ వస్తుందండి మన సెట్ లోనే. దాంతోనే కొద్దిగా ఎయిర్ వేసుకునేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాం త్వరగా అంటుకునే మాదిరి బొగ్గులు హీట్ అవ్వడానికి. ఇప్పుడైతే మన బొగ్గులు అయితే భయంకరంగా హీట్ అయినాయి. మేమైతే బయట పెట్టాం గాలికి. ఆటోమేటిక్ గా మన గ్రిల్ చికెన్ అయితే అయిపోతుంది. ఆ గాలికి స్ప్రెడ్ అయ్యేసి బొగ్గులన్నీ బాగా అయిపోతాయి, కాలుతుంది. చూడొచ్చు మీరు ఫైనల్ గా అయితే మనకు కావాల్సిన బార్బిక్యూ గ్రిల్. చూడొచ్చు మీరు లెగ్ పీసెస్ కూడా స్టిక్ కి ఉంచుకున్నట్లయితే కాల్చుకున్నాం లెగ్ పీస్లు అయితే. ఫైనల్ గా అయితే మా బ్రదర్ తిని చూసి చెప్పాడు సూపర్ అని.